వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నరవ గ్రామంలో సుమారు ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికగా టీడీపీ, జనసేన స్థానిక నాయకులు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే నేతలు బాహాబాహీకి దిగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఆధిపత్య పోరుతో కూటమి పరువు తీయొద్దని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ రచ్చ చేయవద్దని హెచ్చరించారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే నాయకులు ఘర్షణకు దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నరవ గ్రామంలో ₹1 కోటి వ్యయంతో మంజూరైన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రారంభోత్సవ సమయంలో నేతల మధ్య వివాదం చెలరేగింది. శిలాఫలకంపై పేర్లు, స్థానిక పెత్తనం విషయంలో టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగారు. మాటామాట పెరిగి తోపులాట, పిడిగుద్దుల వరకు వెళ్లింది. తన కళ్ల ముందే నాయకులు బాహాబాహీకి దిగడంతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని రసాభాస చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం నిధులు తెచ్చి పనులు ప్రారంభిస్తుంటే వ్యక్తిగత ప్రయోజనాలు, ఆధిపత్యం కోసం కూటమి పరువును బజారున పెట్టొద్దని నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒకరిపై ఒకరు పోలీసులకు, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. విభేదాలు ఉంటే సమన్వయంతో పరిష్కరించుకోవాలే తప్ప రచ్చ చేయవద్దన్నారు. పై స్థాయిలో కూటమి సజావుగా సాగుతున్నప్పటికీ గ్రామీణ స్థాయిలో కాంట్రాక్టర్లు ఆధిపత్యం విషయంలో క్షేత్రస్థాయి శ్రేణుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఇలాంటి ఘర్షణలు ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు తీసుకెళ్లాయని స్థానిక విద్యావంతులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నరవ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఇరు పార్టీల జిల్లా నాయకత్వాలు ఆరా తీశాయి. పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం విభేదాలు పక్కనబెట్టి కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్న సంకేతాలను ఎమ్మెల్యే పంచకర్ల స్పష్టంగా ఇచ్చారు.